సినిమా రంగంలో కేవలం డబ్బుల్ని మాత్రమే కాదు, ఎంతో పేరుని తీసుకొస్తుంది. ఎక్కడికి పోయినా నీరాజనాలు పలికే అభిమానులను ఏర్పరుస్తుంది. ఆ పాపులారిటీ తెలియకుండానే గర్వాన్ని, పొగరును ఒంటిలోకి తీసుకొస్తుంది. వాటిని తలకు ఎక్కించుకున్నా పర్వాలేదు, తలెత్తుకుని జీవించేలా చేసిన తల్లిదండ్రులను మాత్రం గుండెల్లోంచి కిందికి దించకూడదు. ఆ విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఎల్లప్పుడూ ముందుంటారు. ఎన్ని ఉన్నత శిఖరాలు ఎక్కినా తల్లిదండ్రులకు బిడ్డగానే మసురుకుంటూ మరింత మంది అభిమానాన్ని చూరగొంటున్నారు. అటువంటి హీరోల్లో కొంతమందిపై ఫోకస్. అంజనాదేవి, చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. వీరు నాన్న వెంకట్రావుతో కంటే అమ్మ అంజనాదేవితో ఎంతో క్లోజ్ గా ఉంటారు. అతడు పక్కన పెట్టి అమ్మ మాటలకు విలువ ఇస్తూ ఎదుగుతున్నారు. ఇందిరాదేవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణకి నటవారసుడిగా నిరూపించుకున్నారు. ఈయన తల్లిదండ్రులను చాలా గౌరవిస్తారు, బాగా చూసుకుంటారు. అమ్మ ఇందిరాదేవిని ఏదైనా కార్యక్రమానికి తీసుకెళ్తే మొదటి వరకు చివరి వరకు ఆమె వెంటే ఉండి ఆమెను ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. శివకుమారి, ప్రతి బిడ్డకి తల్లి దేవత చూసుకుంటూ ప్రభాస్. అలానే తన తల్లి శివకుమారిని చూసుకుంటుంటారు ప్రభాస్. సినిమాల్లో బిజీగా ఉన్న ప్రతిరోజు తల్లితో మాట్లాడకుండా ఉండలేరు. ఆ ప్రేమతోనే తల్లి పాత్రకు విలువ ఉన్న కథలతోనే ఎక్కువ సినిమాలు చేశారు. నిర్మల, ప్రముఖ అల్లు అరవింద్ తనయులు అల్లు అర్జున్, అల్లు శిరీష్లకు తల్లి నిర్మల బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు అమ్మతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. ఆమెకు ఇష్టం లేని పని అస్సలు చేయరు. విజేంద్ర ప్రసాద్, రాజమౌళి గొప్ప దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవం అందుకున్నారు. తాను ఎంత ఎత్తు ఎదిగినా తండ్రికి బిడ్డనే అంటూ అందరి ముందు విజేంద్ర ప్రసాద్ షూకి లేస్ కట్టి ప్రేమను చాటుకున్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కి తండ్రి హరికృష్ణ అంటే అమితమైన ప్రేమ. అతనితో కలిసి గడిపిన సమయం తక్కువే అయినప్పటికీ తారక్కి ఎనలేని అభిమానం. ఆ ఇష్టంతోనే నాన్నకు ప్రేమతో అనే మూవీని తీశారు. ఆ సినిమా ఆడియో వేడుకలో తండ్రి ముందు మోకాలపై కూర్చుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. చిరంజీవి అందరికీ రియల్ హీరో. అయితే రామ్ చరణ్కి మాత్రం రియల్ హీరో. ఫ్రెండ్, గైడ్ అన్ని చిరునే. అందుకే తన తండ్రిని హీరోగా రీలాంచ్ చేసే బాధ్యతను తీసుకుని ఖైదీ నెంబర్ 150 మూవీ నిర్మించి తండ్రిపై ప్రేమను చాటుకున్నారు. నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావుకి నాగార్జున మంచి కొడుకుగానే కాదు, బిడ్డకి మంచి తండ్రిగా నిరూపించుకున్నారు. అఖిల్కి నాగ్ ఫస్ట్ హీరో. అమ్మ కూచిగా పెరిగినప్పటికీ తండ్రితో ఎంతో క్లోజ్ గా ఉంటారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.